హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. పింకీ పాప ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తుందండి పింకమ్మ, అందుకనే ఏడుస్తుంది స్కూల్కి వెళ్ళను అని. పింకీ పాప ఏడుస్తూ ఉంటే చూడండి, వాళ్ళ మామ వీడియో తీస్తూ ఉన్నాడు. ఎలా ఏడుస్తుందా, ఎలా వెళ్తుందా స్కూల్కి అని వీడియో తీస్తున్నాడు. పింకీ పాప ఏడుస్తుంది కదా, అందుకని ఇక్కడ ఓదార్స్తూ కొద్దిసేపు ఇలాగే నించున్నాము. నేను, వాళ్ళ అత్త, వాళ్ళ డాడీ, వాళ్ళ మామ అందరూ ఇక్కడే ఉన్నామండి. చూడండి, ఇక్కడ పేరెంట్స్ అయితే గేట్ బయటే వదలాలండి. క్లాస్ రూమ్ వరకు అయితే ఎంటర్ లేదు. ఇక్కడ గేట్ బయట వాచ్మెన్ ఉంటాడు, అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ వచ్చి ఆయమ్మ వాళ్ళు తీసుకెళ్తారు క్లాస్ రూమ్ దగ్గరికి. మనం క్లాస్ దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ ఏడుస్తారు కదండి పిల్లలు, అందుకోసం అయితే గేట్ బయట ఇలా వదిలిపెట్టి మనం వచ్చేయాలి. చూడండి ఇక్కడ ఎలా ఏడుస్తుందో, వాళ్ళ మామ అయితే ఏడుస్తుందని వీడియో తీస్తూ ఉన్నాడు. పిల్లలైతే వాళ్ళ ఇంకా ఫస్ట్ డే కదా, ఎవరు ఏంటి అనేది మనము వాళ్ళకు తెలియడానికి, మేడం వాళ్ళకి తెలియడానికి అయితే ఇలా మనం ఒక పేపర్లో వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ క్లాసు, సెక్షన్ అన్ని మనం రాసి ఇలా పేపర్కి అయితే మనము వాళ్ళ నాప్కిన్ పెట్టాం కదా, ముందర నాప్కిన్ పెట్టిన దానికి అలా అతికిచ్చేయాలండి. వాళ్ళ వాటర్ బాటిల్ కానివ్వండి, తర్వాత ఇలా నాప్కిన్ ఒకటి పెట్టి ఇలా అతికిచ్చేసి లోపలికి అయితే పంపించాలి. ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఇంకా మేడం వాళ్ళకు అలవాటు కావాలి కదా, అందుకోసమని ఇంకా ఐడి కార్డ్ ఇచ్చిన తర్వాత అయితే ఇంకా ఓకే, అలవాటు అయిపోతుంది వాళ్ళకు కూడా, పిలవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం ఫస్ట్ డే కదా అన్నీ రాసి స్లేట్ మీద, తర్వాత వాటర్ బాటిల్ మీద, అన్నిటి మీద రాసేసి ఇలా పంపించేసాము. పింకీ ఏడుస్తుంది చూడండి, ఎలా ఏడుస్తుందో, అసలు వదిలిపెట్టట్లేదు. ఆయమ్మ వచ్చి ఎత్తుకొని పోతుంది. ఎత్తుకుని పోయి తర్వాత క్లాస్ రూమ్ దగ్గర అయితే మేడం దగ్గర అయితే కూర్చోబెట్టి వస్తుంది. పింకీ ఏడుపేమో కానీ నాకు వస్తుందండి ఏడుపు, పింకీ ఏడుస్తూ ఉంటే. నిజంగా పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఫస్ట్ ఎంత ఏడుస్తారంటే, అమ్మో నాకు ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళ అత్త కూడా ఏడ్చేస్తుంది పింకీ ఏడుస్తుంటే. అయ్యో, నిజంగా చాలా బాధ అనిపించిందండి. పింకమ్మ ఇంటి దగ్గర ఉండి 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 అలా స్కూల్ పంపించేసరికి ఏడుపు వచ్చేసింది. మా ఆయన అయితే, ఈ కూతురు ఏమన్నా అత్తగారింటికి పంపించేస్తున్నావా, ఏడుస్తున్నావు అంటున్నాడు. కానీ చిన్న బాబు కదండి, ఫస్ట్ డే, అందుకని కొంచెం బాధ అనిపించింది. తర్వాత అలవాటైపోతుందండి. ఇంకా పాపనైతే ఇక్కడ పాప సెక్షన్ ఇదండి, తర్వాత బాబు సెక్షన్ అయితే ముందర ఉంది. ఇంకా బాబుని అక్కడ వదిలేసి ఇంటికైతే వెళ్తాము. ఇంకా పాప ఏడ్చేసి చూసి వాడు కూడా మొండికేస్తున్నాడు, నేను వెళ్ళను అని. ఫస్ట్ చిన్న అయితే బాగానే వెళ్తాడు స్కూల్కి, కానీ పాప ఏడ్చింది కదా, అందుకోసమని వాడు కూడా ఏడుస్తున్నాడు, నేను వెళ్ళను అని. కానీ వెళ్ళకుంటే ఎలా, పంపించాలి కదా. ఇప్పుడైతే చిన్న స్కూల్, అది చిన్న క్లాస్ రూమ్ అక్కడండి. ఇక్కడైతే నర్సరీ సెక్షన్ అనమాట. ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇక్కడ స్టార్ట్. ఇంకా చిన్న క్లాస్లో వదిలేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్.